హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మోహన్ స్టడీ సర్కిల్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. ఓకేనా? మీకు అవి చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు. కొంచెం లైక్ చేయనన్నా. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ డి క్వశ్చనే. గ్రూప్ డే కాదు, ఆల్ కాంపిటేటివ్ అన్న. ఆల్ కాంపిటేటివ్లో ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ ఏ క్వశ్చన్ అనంట, అట్మాస్ఫియర్ లేనప్పుడు ఆకాశం యొక్క రంగు ఎలా ఉంటుంది? ఆకాశం రంగు అంటే ఏంటి? బ్లూ కదా. చూడండి, ఆప్షన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. ద కలర్ ఆఫ్ స్కై వుడ్ బి డాష్ అట. బ్లూ కలరా, వైటా, బ్లాకా, రెడ్డా? స్కై ఈజ్ బ్లూ అంటాం ఎప్పుడు సార్ అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? గాలి. గాలిలో N2 కూడా ఉన్నప్పుడు ఏం చేస్తాయి ఇవంటే కాంతిని పరిక్షయం చెందిస్తాయి. ఏ కాంతిని సార్ అంటే ఎస్పెషల్లీ లో వేవ్ లెంత్ చెప్పాలి. లో వేవ్ లెంత్ కాంతిని మాత్రం పరిక్షయం చెందిస్తాయి. నేను తక్కువ తరంగం చెప్పాలి. తక్కువ తరంగ దైర్ఘ్యము గల కాంతిని మాత్రమే ఇవేం చేస్తాయట? స్కాటర్ చేస్తాయి. కనుక ఆ కాంతి పేరు బ్లూ అని చెప్తాము. ఆన్సర్ బ్లూ పెట్టాలి. ఎప్పుడు అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు. అడిగింది ఆప్షన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అట. అసలు అట్మాస్ఫియర్ లేదట. ఇటువంటి పార్టికల్స్ N2, O2, CO2 ఏమి ఉండవు. ఏమి లేకపోతే నో స్కాటరింగ్. అప్పుడు ఏమవుద్ది? బ్లాక్ కనబడి చెప్పాలి. గుర్తుంచుకోనన్నా. బ్లాక్ ఎక్కడ ఉందన్న? బ్లాక్ సి ఆన్సర్. మన అట్మాస్ఫియర్ లేకపోతే అసలు ఆకాశం లేదనుకోండి, ఇది భ్రమ. పైకి చూస్తే ఆకాశం ఉండదు కదా, కానీ కనబడుతుంది, విజిబుల్ అవుద్ది. ఎప్పుడు అట్మాస్ఫియర్ ఉంటే, మనం భూమి మీద ఉంటే ఖచ్చితంగా బ్లూ కలర్ చెప్పాలి. భూమి మీద ఉంటే నువ్వు వెళ్ళిపోయి చంద్రుడి మీద అనుకోండి, మూన్ మీదకి వెళ్ళిపో, అక్కడ చూస్తే అసలు మూన్ అంటే ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండదు అక్కడ. అక్కడ చూస్తే బ్లాక్ చెప్పాలి. కానీ ఆన్సర్ ఏంటన్నా బ్లాక్ గుర్తుంచుకోండి. ద స్కై ఈజ్ బ్లూ అంటామా, దానికి కారణం ఏంటి? స్కాటరింగ్ చెప్తాం. దాని కారణము స్కాటరింగ్ అన్నా. స్కాటరింగ్ అంటే ఏంటి? కాంతి పరిక్షేపణ చెప్తాం. ఏవి చేస్తాయి? అణువులు చేస్తాయి. అణువులు N2 అణువులు చేస్తాయట. ఏ కాంతి చేస్తాయి? దానికి లో వేవ్ లెంత్ ఉండాల. లో వేవ్ లెంత్. ఆ కాంతి పేరేంటి? బ్లూ చెప్పాల. బ్లూ కాంతినన్నా. సో బ్లూ కాంతి. కనుక స్కై ఈజ్ బ్లూ అంటాము. ఓకే, థ్యాంక్ యూ.